ప్రభువా సహాయం చేయండి. నీ వాక్యం వినటానికి సిద్ధపడుతుండగా ప్రతి మాట మేము వినేది ఒకరోజు లెక్క చెప్పాలి. సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, ఇదే నా అంశం, మౌనం. అయ్యగారు ఏంటి మాట్లాడటలేదు, మౌనంగా ఉన్నాడంటే అదే నా అంశం. ఇదొక భాష. మౌనం అనే మాట ఇక్కడ మనం చదువుకున్న కొన్ని భాగాలు చూద్దాము. కీర్తనలో మీరు చూస్తే 62లో మరి మౌనం గురించి ఒక మాట, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నా ప్రాణమా, 1వ వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. 5వ వచనంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అక్కడ మౌనం లేదు, సన్నుతించాలి. నా ప్రాణమా మౌనంగా కూడా ఉండమంటున్నాడు. ఈరోజు నేను మాట్లాడే అంశము మౌనము ఒక భాష. సైలెన్స్ ఈజ్ ఎ లాంగ్వేజ్. అండ్ ఈరోజు మౌనం గురించి మరొక అధ్యాయం మనం చూసాం యెషయా గ్రంథంలో. మరి ఆయన మౌనముగా ఉండెను అనే మాట యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాము. 7వ వచనంలో మరి మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అనే మాట అక్కడ చూసాము. మళ్ళీ మత్తయి సువార్తలో కూడా మనము యేసు ప్రభువును చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు, ఏమయ్యా నోరు తెరిచి మాట్లాడవా అని అన్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. మరి 62 నీవు ఉత్తరమేమీ చెప్పవా అనే మాట చెప్పినప్పుడు మరి ఆయన మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను, మౌనము అనే మాట. ఈ మౌనం అనే మాట మనము చూద్దాము. ఎందుకంటే కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ కోసం వస్తారు. మా ఆయన 3 నెలల నుంచి నాతో మాట్లాడటం లేదండి అంటారు ఒక ఆమె. మళ్ళీ వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు, అదే డేక్షాలో వండిన ఫుడ్ తింటారు, అదే పడకలో పండుకుంటారు, అదే కప్పు కింద ఉంటారు, అదే కారులో కూడా వెళ్తూ ఉంటారు, కానీ మాట్లాడుకోరు. ఎందుకు ఈ మౌనం అంటే, మౌనము ఒక భాష. మనలో కొంతమందికి అది కూడా తెలియదు. మనము ఏదో మౌనంగా ఉంటాం, కానీ మీ మౌనమే ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ అనే సబ్జెక్టు నేను టీచ్ చేస్తాను. దాంట్లో ఒకటి ఏంటంటే వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మా సహోదరి వైజాగ్ నుండి వచ్చారు. ఆమె హగా ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తారు. మరి విశాఖపట్నంలో ఒక ప్రముఖ క్రైస్తవ నాయకురాలు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ థ్యాంక్ యూ. వారు కూడా కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా వారికి తెలుసు. ఎందుకంటున్నానంటే, మనం కమ్యూనికేషన్ అంటే ఎప్పుడు శబ్దం వస్తుంది, శబ్దము కాదు, కానీ నిశ్శబ్దము కూడా భాష. నిశ్శబ్దము కూడా భాష, అది మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇంకా ప్రకటన గ్రంథం ఒక మాట చూసాం కదా, ఎంతసేపు పరలోకంలో నిశ్శబ్దం, అరగంట సేపు అనే మాట. అంటే 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో మీరు చూస్తే 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అయ్యా యోహాన్ గారు, మీరు ఏ గడియారం వేసుకున్నారు అరగంట అని చెప్పడానికి అంటే అది ఆయన గడియారం. సో మౌనం అనేది ఒక భాష. ఈ మౌనం వల్ల కొంతమందికి లాభం, చాలామందికి నష్టం. బహుశా ఇక్కడ కూర్చున్న మీరు గుడికి 2 కలిసి వచ్చారేమో, కానీ ఇంట్లో మాత్రం మాటలు ఉండకపోవచ్చు.
పాస్టర్ గారిని కలిసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటారు, కానీ తర్వాత మాటలు ఉండకపోవచ్చు. ఇదేదో ఊహిస్తున్నారా పాస్టర్ గారు అంటే ఊహించడం ఏమీ లేదు. ఇది మనం కొంతమంది జీవితాల్లో చూస్తాం. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు మౌనము పాటించినట్టుగా మనం చూస్తాం. మౌనము ప్రసంగిలో ఒక మాట ఉంది. ప్రసంగి 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 3:7 ఏముంటుందంటే, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు సమయము కలదు. అంటే మాట్లాడితేనే సమయం కాదు, మౌనంగా ఉండేది కూడా గడియారం పనిచేస్తూ ఉంటుంది. మౌనంగా ఉండటం కూడా సమయం ఉంది. కానీ కొన్నిసార్లు మన సమస్య ఏంటంటే, మౌనంగా ఉండే సమయంలో మాట్లాడతాము, మాట్లాడవలసిన సమయంలో నోరు మూసుకొని ఉంటాం. అవన్నీ కూడా ఈరోజు కొన్ని మనం ధ్యానం చేద్దాము. అయితే దానికి ముందు నేను వాక్కు, ద పవర్ ఆఫ్ వర్డ్, దేవుని అంటే మాట్లాడటంలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మౌనములో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలంటే మాట్లాడటంలో ఉన్న ప్రత్యేకత మనం తెలుసుకోవాలి. మనం అందరం మాట్లాడుతున్నాం కదా, నేను కూడా మాట్లాడుతున్నాను. కానీ మాటల గురించి మాట్లాడితే మనము ఆదికాండం నుండి చూసుకుంటా వస్తే, దేవుడు తన మాట ద్వారా సృష్టించాడు. కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. మిస్టర్ అండ్ మిస్సెస్ ఆదాం హవ్వలు కలుగునుగాక అనలే. అక్కడ మళ్ళీ ఆయన క్రియ చేసినట్టుగా మనం చూస్తాం. సో దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. పేతురు కూడా ఒకసారి ఏమంటాడంటే, మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, మీ దగ్గరే కదా జీవపు మాటలు ఉన్నాయి అని అన్నాడు. దేవుని యొక్క మాటలో జీవం ఉంది. ఆయన లేని దాంట్లో నుండి, మట్టిలో నుండి మరి ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తాం. ఎక్స్ నిహిలో అంటారు. నహీ హై అనే అర్థం వస్తుంది. జహా నహీ హై వహాసే బనాయా హై అంటే ఎక్కడైతే లేదో దాంట్లో నుండి చేర్చాడు. అంటే పక్షులు కలుగును కాకంటే ఎక్కడి నుంచి, మట్టిలో నుండి కాదు, అవి కలిగాయి అంతే. అంటే దేవుని మాటలో అంత మరి జీవం ఇచ్చే మాట ఇక్కడ మనం చూస్తాం. ఆ మాటలే మళ్ళీ మీరు లాజరస్ స్టోరీకి వస్తే, యేసయ్య మాటలో జీవం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. లాజరు బయటికి రా అంటే లేచి వచ్చేసాడు. ఆయన మాటలో జీవం ఉంది. అంతేకాదు, దేవుని మాటలో మన క్షేమం, మన మంచి చెడు మాటలు కూడా దేవుడు చెప్తాడు. ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు మీరు ఫలించుడి, వశపరుచుకొనండి, ఇదంతా కూడా మీ కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మాటల్లో మనకు క్షేమం ఉంది. అంటే మీరు కానీ నేను చెప్పినట్టు చేస్తే, నేనేది చేయొద్దన్నానో అది మీరు కానీ చేయకుండా ఉంటే మీకు క్షేమము అనే మాటలో క్షేమాన్ని మనం చూస్తాం. దెర్ ఈజ్ అ వెల్ఫేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలో క్షేమము మనము చూస్తాం. అంతేకాకుండా దేవుని మాట జవాబు కూడా అడుగుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ రిక్వైర్స్ అకౌంటబిలిటీ ఫ్రమ్ యూ. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? దేవుడు నేను దీవించుగాక, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చునుగాక, దేవుడు మీకు అది చేయునుగాక. దేవుడు లెక్క కూడా అడుగునుగాక. లెక్క కూడా అడుగుతాడు. ఎక్కడ? మళ్ళీ ఆదికాండమే. ఆదికాండంలో చూస్తే, ఆదామా ఎక్కడున్నావు అంటే దేవుని వాక్కు లెక్క అడుగుతుంది. దేవుడు ఓన్లీ ఆశీర్వదిస్తాడు, అన్ని మంచివాడు, గుడ్ 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 గాడ్. నో, God is a God of accountability. His words will ask account of you. ఇంకా చెప్పాలంటే మరి ఆయన మాట, ఏ మాట అయితే సృష్టించిందో, ఏ మాట అయితే దీవించిందో, మీరు ఫలించుడి అని చెప్పారో, ఆ నోటి నుండే ఏమొచ్చిందో తెలుసా? ఎవరినైతే ఆశీర్వదించాడో వారినే శపించాడు. మళ్ళీ ఆదికాండంలో మీరు చూస్తే మరి వారిని శపించి బయటికి పంపించేశాడు. అంతేకాకుండా వారి పెద్దబ్బాయి కయీన్ను కూడా శపించినట్టుగా మనం చూస్తాం. సో దేవుని యొక్క వాక్కులో ఇంత పవరు మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. అయితే ఆదికాండం 12వ అధ్యాయానికి వస్తే, అక్కడ మరి దేవుని వాక్కులో
వాగ్దానము కూడా ఉంది. దేవుని వాక్కులో ఒప్పందము, ఒడంబడిక కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ కవనెంట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏముందంటారు? మీరు చూస్తే మరి అబ్రాహాముతో ఆయన ఒక ఒప్పందం చేశాడు. నిన్ను అనేక దేశములకు ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇకపోతే దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఈ ప్రజలందరిలో నువ్వే నీతిమంతుడు కాబట్టి నువ్వు నీ కుటుంబం ఓడలోనికి వెళ్ళిపోండి అంటే, ఏమిటి ఈ వాక్కు, ఈ మాటలు ఏంటంటే నా క్షేమాన్ని కోరే మాటలు. నేను కానీ దేవుని మార్గంలో నడిస్తే నా క్షేమాన్ని కోరే మార్గం, నా క్షేమాన్ని కోరే మాటలు ఇక్కడ నోవా జీవితంలో మనం చూస్తాం. ఇక అలాగ చూసుకుంటూ పోతే మరి దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఎక్కడ? నిర్గమాకాండానికి వచ్చేలోగా అక్కడ దేవుడు మరి ఇశ్రాయేలులు మొర్రపెట్టి 400 సంవత్సరాల తర్వాత మోషేను పంపించాడు. దేవుడా, ఎందుకు అంత మౌనం? మేమేం తప్పు చేశాం? మీరెందుకు అలా మౌనంగా ఉంటారు అంటే దేవుడేం జవాబు చెప్పలే. 400 సంవత్సరాల తర్వాత మోషేను ఆయన పంపించినట్టుగా మనం చూస్తాం. బహుశా ఇక్కడ కూర్చున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు, అయ్యగారు చాలా సంవత్సరాల నుండి ప్రేయర్ చేస్తున్నాము, జవాబు రావట్లేదు. చాలా సంవత్సరాల నుండి ఈ విషయంలో ప్రేయర్ చేస్తున్నాము, జవాబు రాలేదు. దేవుడు ఏమన్నా చెవుడా, చెవులు లేవా, ఆయన వినడా అనేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ మౌనం ఏంటో కొంచెం మనం చూద్దాం. ఇంకా చెప్తే 400 సంవత్సరాల మౌనం తర్వాత దేవుడు మోషేను పంపించాడు. మోషే ద్వారా మాట్లాడాడు. అయితే మోషే ద్వారా మాట్లాడే ముందు మోషేతో మాట్లాడాడు. ఏమయ్యా మోషే వెళ్తావా అన్నప్పుడు మరి మోషే సాకులు చెప్పాడు. మోషేను ఏమంటారంటే ఆయనకి సాకులు చెప్పడంలో పిహెచ్డి చేశాడు ఆయన. అంతకంటే పిహెచ్డి ఇంకా లేదండి. సాకులు కొందరికి సోకులు, సాకులు చెప్పడం స్పెషలిస్టులు అన్నమాట. మోషే వాళ్ళకి పితామహుడు. సాకులు చెప్పితే దేవుడు ప్రతి సాకుకి వాత పెడతా ఉన్నాడు. చివరికి వాతలు పెట్టడానికి స్థలం లేదు ప్రభా, నేను వెళ్తానులే అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళే ముందు ఇంకొక సాకు చెప్పాడు. ఏంటో సాకు తెలుసా? ప్రభా నాకు నోరు లేదన్నాడు. నీకు నోరు లేదా? ఈ నోరు ఎవరు చేశారో తెలుసా? నేను చేశాను. ప్రభా నీకు తెలియదు, నువ్వు చేసినా కూడా నాకు నత్తి ఉందని మీకు తెలుసా? అది నాకు తెలుసు, అయినా వెళ్ళు. నా వాక్కు 400 సంవత్సరాల దాకా మౌనంగా ఉన్న నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా వాక్కు ద్వారా అన్ని లక్షలాది ఇశ్రాయేలీలకు విడుదల వస్తుంది. అంటే దేవుని మాటలో విడుదల ఉంది. బైబిల్లో కూడా కొంతమంది యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మీరు ఒక్క మాట చెప్తే చాలు మా వాళ్ళు బాగైపోతారు, మీరు ఒక్క మాట చెప్తే చాలు మా అబ్బాయి బాగైపోతాడు అంటూ యేసయ్య వాక్కులో జీవం అనేది మనం చూస్తాం, విడుదల అనేది మనం చూస్తాం. అంతేకాకుండా మరి ఇంకా చూసుకుంటూ వస్తే చాలా ఉంది. మిషనరీ భారం అనేది వచ్చింది. మోషే తర్వాత యెహోషువ మరి నాయకుడు అయ్యాడు. విజయం సడన్లీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆకాను అనే పేరు గల స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల ఇశ్రాయేల్ అందరూ కూడా కంగు తిన్న వీళ్ళు మరి దేవుడు మళ్ళీ మాట్లాడి, అయ్యా యెహోషువ అంటూ శాపం ఎవరికి? ఆకానుకి. ఏ దేవుడైతే ఆశీర్వదించి కానాను దేశంలోనికి ప్రవేశపెడుతున్నాడో అక్కడే మళ్ళీ అదే దేవుడు శాపం కూడా ప్రకటించాడు. అంటే దేవుని వాక్కు ఎప్పుడు తీయగా ఉంటుందని అనుకోకండి. అలా బోధించే టీవీ బోధకులు ఉన్నారు. దేవుడు చాలా మంచివాడు, మీకు అన్నీ బాగా చేసి పెడతాడు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకేమి ఫికర్ ఉండకూడదు అంటే అట్లా కాదు. దేవుడు రోషము గల దేవుడు, న్యాయము గల దేవుడు కాబట్టి వాతలు కూడా పెడతాడు. ఆకాను ద్వారా ఇశ్రాయేలీయులకు వాతబడింది. ఆకానును తీసేశారు, మళ్ళీ ముందుకెళ్ళినట్టుగా మనము చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సొలొమోను రాజైన తర్వాత
అయ్యా బాబు నీకేం కావాలి కోరుకో అంటే నాకు జ్ఞానం కావాలి అని కోరుకున్నాడు. ఆయన జ్ఞానం ఇచ్చాడు. అంటే ఆయన వాక్కు జ్ఞానం ఇచ్చే వాక్కు, తెలివితేటలు ఇచ్చే వాక్కు అని కూడా మనం చూడవచ్చు. మరి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది, కానీ హెబ్రీకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి ఒక మాట ఉంటుంది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. చూసారా? కాబట్టి దేవుని వాక్కు మరి వస్తూ ఉంది, రకరకాల పరిణామాలతో వస్తూ ఉంది. వచ్చిన దేవుని వాక్కు ఎప్పుడు కూడా తీయగా, ఎప్పుడు ఆశీర్వాదకరంగా కాదు. దేవుని వాక్కు చాలా సూటిగా వచ్చింది. దావీదు వ్యభిచారం చేసినప్పుడు మరి ఆ నాతాను ప్రవక్త ద్వారా దేవుని వాక్కు వచ్చింది. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. ఏ దావీదునైతే దేవుడు దీవించాడో ఆ దావీదుతో అంటున్నాడు, ఆ వ్యక్తి నువ్వే. పశ్చాత్తాప పడతావా లేదా అంటే అప్పుడు ఆయన పశ్చాత్తాప పడినట్లు చూస్తాం. కాబట్టి దేవుని వాక్కు మనకి ఇంకోటి ఏం నేర్పిస్తుందంటే మనలో మార్పు కలిగించడానికి కూడా ప్రోత్సాహపరిచే వాక్కు, పశ్చాత్తాప పడటానికి అవకాశం ఇచ్చే వాక్కు. ఇప్పుడు మనం మౌనం గురించి ఇంకా మాట్లాడలే, వాక్కు గురించే మాట్లాడుతున్నాం. వాక్కు గురించి అర్థమైతే మౌనం యొక్క ప్రభావం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెము మనం ముందుకు వస్తే మరి మలాకీ నుండి మత్తయి సువార్త వరకు సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ 400 సంవత్సరాలు మౌనంగా ఉండే. ముందు ఐగుప్తు దేశంలో దేవుడు 400 సంవత్సరాలకు పైగా వారి మొర వింటా ఉన్నాడు, వారికి ఏమీ జరగలే. ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధనకి ముందు మలాకీ మత్తయికి మధ్యలో 400 సంవత్సరాలు దేవుని మౌనం మనం చూస్తాం. అయితే దేవుడు మౌనంగా ఉన్నాడంటే అక్కడ ఏం జరగలేదని కాదు అర్థం. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని మీరు గూగుల్లో చూస్తే మలాకీ మత్తయి మధ్యలో ఏం జరిగిందా అని మీరు కానీ తెలుసుకుంటే చాలా జరిగాయి. వాటిలో చాలా స్టోరీలు రోమన్ క్యాథలిక్ వారు వాడుకుంటారు. ఆ జరిగిన సంఘటనలో దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు లేడని కాదు. దేవుడు మౌనంగా ఉంటే దేవుడు అదృశ్యుడైపోయాడని కాదు, దేవుడు లేడని కాదు అర్థం. ఇంకా చూసుకుంటే మత్తయి సువార్తలో దేవుడు మళ్ళీ నోరు తెరిచాడు. మత్తయి సువార్తకు వచ్చేలోగా ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం, ఇదిగో గబ్రియేలు దూత, ఇదిగో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటూ మళ్ళీ దేవుని యొక్క నోరు తెరిచి మానవుడికి శుభవర్తమానము శుభవార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు బాప్తిసం ఇచ్చి యోహానుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మీకు శుభములు కలుగును గాక అని కాదు, ఓ సర్ప సంతానమా, ఓరి మూర్ఖుల్లారా అని అట్లా కూడా దేవుడు మాట్లాడాడు. బాప్తిసం ఇచ్చి యోహాను సీన్లో నుండి నిష్క్రమించాక యేసు రంగంలో దిగాడు. యేసు కూడా మాట్లాడాడు. యేసు నానా విధములుగా ఆయన కూడా మాట్లాడినట్టుగా మనము చూస్తాం. ఆయన మాటల ద్వారా ఏం జరిగింది? ఆయన మాటల ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే మత్తయి సువార్త 5:1 ఒక మాట ఉంటుంది. 2వ వచనములో అప్పుడు ఆయన నోరు తెరిచి అని ఉంటుంది. నోరు తెరిచి అంటే 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నోరు తెరిచాడు. ఆ యేసుక్రీస్తే దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు దేవుడు మళ్ళీ తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడంటే నోరు తెరిచి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు మరి దేవుని యొక్క వాక్యము, దేవుని సందేశము, దేవుని సూత్రాలు, మరి దేవుని యొక్క సత్యాలు ప్రకటించినట్టుగా మనము చూస్తాము. యేసుక్రీస్తు మరి మాట ద్వారా అనేకుల్ని స్వస్థపరిచాడు. స్వస్థపరచబడగోరుచున్నావా అంటే, ప్రభువా నన్ను ఇక్కడి నుంచి ఆ నీళ్ళలో పడేసే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా అంటే, నేను చేస్తానుగా, నా మాట వింటావా, మూట కట్టుకోపో అన్నాడు. ఆయన వాక్కులో మళ్ళీ స్వస్థత ఉంది. ఆయన వాక్కులో
సైతాను పారిపోవటం, విడుదల ఉంది. మీరు ఎంతమంది అంటే మేము సేన అనే ధైర్యము. ప్రభువా మీరు నాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళిపోతామంటే పో అని చెప్పాడు. ఆయన దుష్టశక్తులు, దురాత్మలను పంపించి వాటిచే పీడించబడిన వారికి విడుదల వాక్కు ప్రకటించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్కులో చాలా ఉంది. దేవుని వాక్కులో చాలా ఉంది. అంతేకాదు ఆయన ఏదో స్వస్థపరచడమే కాదు, దయ్యాలు ఎల్లగొట్టడమే కాదు, లాజరు రా బయటికి అన్నాడు. అంటే మళ్ళీ జీవమునివ్వగలిగిన వాక్కు. ఆది కాండంలో జీవం ఇచ్చాడు, ఆది కాండంలో లేని దాంట్లో నుండి జీవాన్ని సృష్టిని సృష్టించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అదే దేవుడు, కుమారుడైన దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ దేవుని వాక్కు ఇప్పుడు కూడా చనిపోయిన వారిని బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది అనే విషయాన్ని యేసు ప్రభు లాజరు జీవితం ద్వారా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ వాక్కు ప్రకృతిపై అధికారం ఉన్నదని కూడా నిరూపించారు. ఎక్కడ మీరే చెప్పండి, ఎక్కడది? ఒక తుఫాను వచ్చినప్పుడు తుఫాన్ని ఆపేశాడు అంతే. తుఫాన్ని గద్దించగా అది యేసు ప్రభు మాట విన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్కు చూసారా, రకరకాలుగా పనిచేస్తుంది, రకరకాలుగా దాని పరిణామాలు మనం చూస్తాం. అది పరిస్థితులను బట్టి దేవుని వాక్యము అక్కడ అన్వయించబడుతూ ఉంది. ఇలాంటి దేవుని వాక్యము మనము ప్రతిరోజు వింటాం. ఈ యేసుక్రీస్తే ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చదివినట్టు, ఏంటి నువ్వేం మాట్లాడవా అంటే, యేసు మౌనముగా ఉండెను. అదేంటయ్యా మౌనంగా ఉంటావు? నువ్వు కానీ మాట్లాడితే నేను నీకు విడుదల ఇప్పిస్తానుగా, నువ్వు నాకేమి ఇప్పించే అవసరం లేదన్న. ఇదే యేసు ఆ రోజు, ఆ సమయంలో, ఆ దినాన మౌనంగా ఉండి ఏం మాట్లాడనటువంటి ఆ యేసు మళ్ళీ సిలువ వేశాక నోరు తెరిచాడు. మళ్ళీ అక్కడ మౌనంగా ఉండలే, ఆ 7 మాటలు ఆయన మాట్లాడాడు, మనకు తెలుసు. అగైన్ హీ స్పోక్. ఈ యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు. 3 రోజులు దేవుణ్ణి మౌనంగా ఉంచేశామని సైతాన్ అనుకున్నాడు. 3 రోజులు దేవుణ్ణి స్టోరీ అయిపోయిందని అనుకున్నారు. 3 రోజులు ఇక యేసుక్రీస్తు చరిత్ర అయిపోయిందని అనుకున్నారు. కానీ మళ్ళీ పునరుద్ధారుడైన యేసు నోరు తెరిచాడు. దేవుని వాక్కు ఇక్కడ మనం చూస్తాం. దేవుడు నోరు తెరిచాడు, మాట్లాడాడు. మీకు సమాధానము కలుగునుగాక అని పిరికి పందలై ఇంట్లో దక్కున్న, తలుపేసుకొని లోపల ఉంటున్న శిష్యులతో మాట్లాడి మీకు సమాధానమని నోరు తెరిచాడు. ఇప్పుడు అదే శిష్యులతో 28వ అధ్యాయం మత్తయి సువార్తకు వస్తే ఆయన చివరి మాటలు ఏంటంటే, సువార్త ప్రకటన చెయ్యండి అనే చివరి మాటలు. సో దేవుడు ఆది కాండము నుండి యేసుక్రీస్తు ఆరోహణుడయ్యే వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయా సందర్భాల్లో, పరిస్థితుల్లో మాట్లాడినట్టుగా మనము చూస్తాం. అయితే ఈరోజు నేను మాట్లాడే అంశం అది కాదు. అది ఎందుకు చెప్పానంటే, దేవుని వాక్కులో, దేవుని మాటల్లో ఎంత ప్రభావం ఉందో మనకి తెలుసుకోవడం చాలా అవసరం. మనం చాలా వినేస్తూ ఉంటాం. నేను ఎప్పుడూ మాటికి చెప్తుంటా కదా, మనలో కొంతమంది టీవీ ప్రసంగాలు ఎన్నో వింటూ ఉంటాం. అది కానీ నిజంగా దేవుని వాక్యం అయితే, ఆ వాక్యానికి మీరు విధేయులైతే మీ బతుకుల్లో మార్పు ఉండాలి, మీ కుటుంబాల్లో మార్పు ఉండాలి, మీ సంబంధ బాంధవ్యాల్లో మార్పు ఉండాలి, మీ మౌనంలో కూడా అర్థం ఉండాలి. సో ఇప్పుడు వాక్కులో ఎంత పవర్ ఉందో మౌనంలో కూడా అంత పవర్ ఉందని మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మీకు ఇందాక చెప్పినట్టుగా దేవుడు 400 సంవత్సరాల పైన ఇశ్రాయేల్ మొర వినకుండా విన్నాడు, కానీ జవాబు మాత్రం ఇవ్వలే. కాబట్టి మౌనం యొక్క ప్రభావం అక్కడ మనం చూస్తాం. మరొక దగ్గర మనం చూసేది ఏంటంటే, యోబు గ్రంథంలో కానీ మీరు చూస్తే యోబు మరి మౌనంగా ఉన్నాడు. దేవుడు కూడా యోబు ఎడల మౌనంగా ఉన్నాడు. దేవుడు యోబు దగ్గరికి వచ్చి, హలో యోబు, నాకు సైతాను చిన్న కాంపిటీషన్ పెట్టుకున్నాము, నువ్వేం అనుకోవద్దు, కొన్ని రోజులు మౌనంగా ఉండు, ఏం కంప్లైంట్ చేయకు,
ఆ తర్వాత నేను నిన్ను చూసుకుంటానులే, కొంచెం ఓపిక పట్టు, కొంచెం మౌనంగా ఉండు. దేవుడేం చెప్పలే. యోబు స్నేహితులు వచ్చారు, వాళ్ళు వచ్చి వెంటనే మాట్లాడలే. బైబిల్లో ఏముంటుంది అంటే వాళ్ళు 7 రోజులు మౌనంగా ఉన్నారు. 7 నిమిషాలే ఒకరినొకరు చూసుకుంటే మౌనంగా ఉంటేనే మనకి ఎట్లా అనిపిస్తుంది. ఒక రోజంతా ఎవరు ముఖాలు చూసుకుంటా ఉంటే ఎట్లుంటుంది? ఏంటి నా ముఖం చూస్తున్నావు అంటే, నువ్వు కూడా నా ముఖం చూస్తున్నాగా, మరి మాట్లాడమంటే నేను మాట్లాడినా. ఒకరోజా 2 రోజుల 7 రోజులు యోబు స్నేహితులు వచ్చేసి 7 రోజులు సైలెంట్గా ఉన్నారు, మౌనం. అది కూడా ఒక భాష. ఏంటా భాష? యోబు, నిన్ను మేము ఎప్పుడు కూడా ఈ స్థితిలో చూడలే. నువ్వు ఎప్పుడు కూడా బబ్లింగ్ 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 బబ్లింగ్, చాలా సంతోషంగా ఉండేవాడివి, చాలా ఫేమస్ వ్యక్తి. నిన్ను ఇలా చూస్తుంటే మా నోట్లో నుండి ఏమీ బయటికి రావట్లే, మేమేం చెప్పలేకపోతున్నాం. మా మౌనమే ఒక భాష. నీ వేదనను అర్థం చేసుకోలేక, నీ వేదన గురించి మాకేం అర్థం కాక మేము మౌనంగా ఉంటున్నాము. కాబట్టి బైబిల్లో ఇక్కడ ఒక మౌనాన్ని మనం చూస్తాం. యోబు కూడా మౌనంగా ఉన్నాడు. అంటే వీళ్ళు సంభాషణ జరిగింది, కానీ యోబు మౌనంగా ఏం చేయాలో అర్థం కావట్లే. తర్వాత యోబు గ్రంథం చివరిలో దేవుడు నోరు తెరిచాడు. దేవుడు నోరు తెరిచి అక్కడ దేవుడు యోబుకు తగిన ఫలము, ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ యోబు గ్రంథంలో ఎక్కడ చూసినా చివరిలోనన్నా దేవుడు వచ్చి, యోబు సారీయా, ఏమనుకోవద్దు, నేనేదో సైతాన్తో పోటీ పెట్టుకుని నిన్ను ఈ కష్టాల్లో పెట్టాను, డోంట్ వరీ, నీకు డబుల్ పిల్లలు ఇస్తాను. సేమ్, ఆ భార్య చెడ్డది, నీకు ఇంకో భార్యని ఇస్తానని అనలే. దేవుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడన్నా యోబు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటున్నానంటే మౌనం అనే మాట. మౌనం, యోబు దగ్గర మౌనం మనం చూస్తాం. ఇకపోతే ఎస్తేరు గ్రంథంలో మీరు చూస్తే, ఎస్తేరు గ్రంథంలో మౌనం. యూదుల మీద అన్యాయంగా హామాను కుట్ర పన్ని వారిని పలానా రోజు నాశనం చేయాలని ప్లాన్ వేస్తే దేవుడు ఏం చేయట్లే. దేవుడు ఏం చేయట్లే. ఇది అన్యాయం, ఇది అన్యాయం అని అనుకున్నా కూడా దేవుని యొక్క మౌనాన్ని అక్కడ చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ అసలు మనం చూడాలంటే బైబిల్లో ఉన్న ఒకే ఒక పుస్తకంలో దేవుడు అనే పదం లేదు. దేవుడు అనే పదం లేదు, కానీ దేవుడు సైలెంట్గా పనిచేస్తున్నాడు. దేవుని మౌనము ఎంత పవర్ఫుల్లో ఎస్తేరు గ్రంథంలో చూడవచ్చు. దేవుడు అక్కడ పనిచేశాడు. దేవుడు పనిచేశాడు. ఒకటేంటంటే, చాలా చేశాడు, కానీ ఒకటేంటంటే రాజుగారికి నిద్రలేని రోగం పెట్టాడు ఒకరోజు. ఇన్సామ్నియా అంటారు, నిద్ర రాకపోవటం, నిద్ర లేకపోవటం. అదే దేవుడు చేసిన కార్యం. ఆయనకు ఆ రోజు నిద్ర పట్టలేదు. అవన్నీ చరిత్ర అంతా చూశాడు. మొర్దెకాయిని గౌరవించాడు, మర్యాద చేశాడు. అంటే దేవుడు సైలెంట్గా లేడా? సైలెంట్గా ఉన్నాడా? సైలెంట్గా ఉండి పనులు చేస్తాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. బహుశా మీరు కొంతమంది ప్రేయర్ చేస్తున్నారు, దేవుడు మౌనంగా ఉన్నాడు, నాకేం జవాబు ఇవ్వటం లేదంటే, ఆయన మౌనంలోనే ఆయన కార్యం చేస్తాడు. మనకేం చెప్పడు, కానీ ఆయన కార్యం ఆయన చేస్తాడు. కాబట్టి ఓపికతో ఉండండి. యోబు దగ్గరికి వచ్చి, అయ్యా బాబు, నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్లో ఉన్నాను, నువ్వేమనుకోవద్దని అనలే. దేవుడు చేసే పని ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇంకా బైబిల్లో చూడాలంటే దేవుని మౌనం అనే మాట, దేవుని మౌనాన్ని చాలా బాధతో అనుభవించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే యోసేపు. యోసేపును ఎన్నో విధాలుగా కష్టాలు 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 కష్టాలు. ఆ తర్వాత ఫైనల్గా జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయాక మరి అక్కడ ఒక మాట అంటాడు, ఏంటంటే, దయచేసి నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసేయండి, నేను అన్యాయంగా ఇక్కడ ఉన్నాను అని మరి అందరికీ చెప్పుకుంటున్నాడు. అంటే దేవునికి కూడా చెప్పుకొనే ఉంటాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వలే. ఆదికాండం 41లో కానీ అక్కడ చూస్తే 2 సంవత్సరముల తరువాత ఫరోకి ఏమొచ్చింది? కల వచ్చింది. కల వచ్చాక దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే,
ఫరో ద్వారా మాట్లాడుతున్నాడు. ఫరో ద్వారా మాట్లాడుతున్నాడు. ఫరోతో ఏమన్నాడంటే, ఇదిగో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని రప్పించు, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను, ఆ అబ్బాయి ద్వారా నేను మాట్లాడతాను అంటూ యోసేపును పట్టుకొచ్చాడు. యోసేపుకు అన్నీ కూడా ఆయన అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుడు నోరు తెరిచాడు. కానీ ఈ 2 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. ప్రభువా, నిన్ను నమ్ముకుంటే ఇదేనా? నీ మీద నమ్మకం పెట్టుకుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చావు? నేను పవిత్రంగా జీవించాను, యథార్థంగా జీవించాను, నమ్మకంగా పనిచేశాను. మిసెస్ పోతీఫరు నన్ను వ్యభిచారం చేయమని తొందరపెట్టింది. నేను అక్కడి నుంచి పారిపోయాను. నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నాను, యథార్థంగా జీవిస్తున్నాను. కాబట్టి నాకెందుకు ఈ కష్టాలు? నువ్వు అసలు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నాతో మాట్లాడవా? దేవుడు ఏం చెప్పటంలే. దేవుడు వచ్చి మళ్ళీ, యోసేపు కొంచెం ఓపిక పట్టు, ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు ఐగుప్తు దేశం ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు. అవునా ప్రభువా? నో ప్రాబ్లం, ఇంకా 2 సంవత్సరాలు ఉంచి ఇక్కడ, నో ప్రాబ్లం. అట్లేం కాదు. దేవుడు కార్యం చేస్తాడు, ఆయన సమయంలో చేస్తాడు. బహుశా ఇక్కడ కూర్చున్న నీవు, మాకెందుకు ఇది జరగటంలే, అది ఇంట్లో పెళ్ళి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, ఇది ఎందుకు జరగటంలే? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? నేను ప్రార్థన చేశాను, చాలామందికి ప్రార్థన చేయమని కోరాను, కొంతమంది టీవీ బోధకులకు 1000 రూపాయలు పంపించి ప్రార్థన చేయమన్నాను, జవాబే రాలే. నేను ఇంటర్నెట్ టీవీలో మాట్లాడేవాడిని. ఒకసారి వాక్యం అయ్యాక ఒక ఆమె ఫోన్ చేసింది, నేను చెప్పాను ఈ స్టోరీ. అయ్యగారు, నీ వాక్యం చాలా బాగుంది, మీకు 10,000 రూపాయలు పంపిస్తాను, నా కోసం ప్రార్థన చేయండి అని. అమ్మ, నేను ప్రార్థనల వ్యాపారం చేయనమ్మా అని చెప్పాను. నేను ప్రార్థనలు అమ్ముకోనమ్మా అని చెప్పాను. ఎందుకంటున్నానంటే, వాళ్ళకి ప్రార్థన చేశాను, వీళ్ళకి ప్రార్థన చేశాను, వాళ్ళతో చేయించాను, వీళ్ళతో చేయించాను, నేను చేశాను, జవాబు రావట్లే. దేవుడు మౌనంగా ఉన్నాడా? దానియేలు సింహబోన్లో ఉన్నాడు. ప్రభువా, ఏంటి ఈ సంగతి? నమ్మకంగా ఉంటేనే ఇదే పరిస్థితి. ఆగవయ్యా బాబు, కొంచెం బాగు. సింహములు కడుపు నిండా భోజనం పెట్టేశాను, అందుకే అవి నిన్ను తినవు, నువ్వేమనుకో. వాటి మూతికి టేప్ పెట్టేశాను. అవునా? నువ్వు ఇక్కడ హాయిగా పడుకో, అక్కడ పైన రాజుగారి నిద్ర లేకుండా చేస్తున్నాను. 12 ఇంచుల బెడ్ ఉన్నా కూడా నిద్ర రాలేడు. దేవుడు సింహముల ద్వారా మాట్లాడుతున్నాడు. సింహముల బోనులో నుండి రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. షడ్రాకు, మేషకు, అబేద్నెగో, దేవుడు మౌనంగా ఉన్నాడా? ఏంటి ప్రభా, మేము నిన్ను నమ్ముకుంటే అగ్నిగుండంలో పడేశావు, దాన్ని కూడా మళ్ళీ 7 అంతలు రెట్టింపు దాన్ని ఇచ్చేశావు. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ ముగ్గురితో ఇంకొక వ్యక్తి నిల్చున్నట్టు వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ రాజుగారు చూస్తున్నాడు. అరే, అక్కడ ఎవరో 4వ వ్యక్తి ఉన్నాడే. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇంకా ఏం చెప్పారంటే, దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు కూడా మాకు సహాయం చేయకపోయినా మేము మాత్రం నీకు మాత్రం మొక్కేది లేదు అని చెప్పారు. అందుకే ఈరోజు మనం మౌనము యొక్క క్యారెక్టర్ ఏంటి, ఒకరు మౌనంగా ఉంటే ఏంటి, దేవుడు మౌనంగా ఉంటే ఏంటి, మానవుడు మౌనంగా ఉంటే ఏంటి. మానవుడు మౌనంగా ఉన్నాడంటే కొన్నిసార్లు చేతగాక నోరు మూసుకొని ఉంటారు, ఇది నా వల్ల కాదని. దేవుడు మౌనంగా ఉంటే చేతగాని తనం కాదు. కొందరు అనుకుంటారన్నమాట, దేవుడు మౌనంగా ఉన్నాడు, పాపం అని చేత కాదేమో, ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ లేదేమో, ఆయనకి టైం లేదేమో, ఆయనకి కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు, వారికే సహాయం చేస్తాడు, నాకు చెయ్యడు అనే అభిప్రాయాలు కొందరు కలిగి ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడాలి, నేనెందుకు ఆశీర్వదించబడకూడదు, వాళ్ళకంటే నేను ఎక్కువ భక్తిపరులాన్ని,
మా కుటుంబం ఎక్కువ భక్తి కలిగిన కుటుంబం, కానీ వారికే దీవెన ఎందుకు రావాలి? ఎందుకంటే దేవుడు పక్షపాతి, అందుకే మౌనంగా ఉంటున్నాడు. మానవుడి మౌనము చేతగానితనాన్ని చెప్పొచ్చు, దేవుని మౌనం అది కాదు. మానవుడి మౌనము కొన్నిసార్లు పగ తీర్చుకోవటానికి మౌనంగా ఉంటారు, పాఠము నేర్పించడానికి మౌనంగా ఉంటారు. మనకి పురుషులకు తెలుసు కదా, స్త్రీలు వెనకండి. ఇంట్లో అమ్మగారు సైలెంట్గా ఉంటే మనకు తెలుసు, అసాధారణంగా సైలెంట్గా ఉంటే, మామూలు సైలెంట్గా ఉంటే పర్వాలే, అసాధారణంగా సైలెంట్గా ఉంటే దాల్ మే కుచ్ కాలా హై. ఈ చెవులు కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చెవులో గుబిలి కూడా రాలిపోద్దంట ఆ మౌనం. అందుకే మౌనం ఒక భాష అని అన్నాను. సైలెన్స్ ఈజ్ అ లాంగ్వేజ్. కొంతమంది మౌనంగా ఎందుకుంటారంటే పగ తీర్చుకోవటానికి. అయ్యా బాబు మాట్లాడు, ఏమ్మా మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడమ్మంటే నో మై చుప్ రహూంగి అంట, నేను మాట్లాడను అంటే అంతే, నువ్వు సఫర్ అవ్వాలంతే, నేను మాట్లాడను. చూసారా, మౌనంలో భాష ఉంది. ఆ భాష ఒక వ్యక్తిని పిండేస్తుంది. ఇది పిండే సైలెంట్ భాష. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నా మీద పగ తీర్చుకోవడానికి కాదు. మానవుడి యొక్క మౌనం ఏంటంటే బాధ్యత రహితంగా ఉండే వ్యక్తి కూడా కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. బాబు ఈ పని చేయవా అంటే నోరు మూసుకున్నాడు. ఇచ్చిన బాధ్యత నెరవేర్చకుండా ఉండటం, మౌనంగా ఉండి ఎందుకు నెరవేర్చడం లేదు అంటే మౌనంగా, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యత రహితంగా మనతో వ్యవహరిస్తున్నాడని కాదు. నీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పిన ఆ దేవుడు బాధ్యరహితంగా ఎందుకుంటాడు? అలా ఉంటున్నాడని మన అభిప్రాయం పడటమే కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కొంతమంది మౌనంగా ఎందుకుంటారు అంటే మరి వారిలో ఉన్న ఆ యొక్క ఆయాసం, ఫ్రస్ట్రేషన్ అది వ్యక్తం చేయటానికి మౌనంగా ఉండిపోతారు. వారికి చాలా గలిబిలి జరిగి ఉంటుంది, చాలా ఆయాసకరమైన పరిస్థితులు ఏర్పడి ఉంటాయి, అది ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉండిపోతారు. ఆ మౌనంగా ఉండటం వల్ల అది అలాగనే లోపల లోపల కుమిలిపోయి దాని వలన కొన్ని చెడు అలవాట్లకు దారితీసి దాని వలన మళ్ళీ కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఆ డిప్రెషన్ చివరికి సూసైడ్ దాకా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే మౌనం అనేది, దాన్ని మౌనాన్ని చులకనగా తీసుకోకండి. మౌనం అనేది ఏంటంటే కొంతమంది మౌనంగా ఎందుకుంటారంటే కన్ఫ్రంటేషన్ నాకు వద్దు బాబు, ఆ వ్యక్తితో నాకు జగడం చేయడం ఇష్టం లేదు, అందుకే నోరు మూసుకొని ఉంటాను. ఎదురు మాట్లాడితే నాకేమైనా ప్రమాదం కాబట్టి నోరు మూసుకుంటే మంచిది కదా. అలా కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటున్నానంటే దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన ఏదో చేతగానోడు, బలహీనతను, పక్షపాతి అనుకోకండి. దేవుని మౌనంలో ఆశీర్వాదం ఉంది, దేవుని మౌనంలో జవాబు ఉంది. కొంతమంది మౌనంగా ఎందుకుంటారంటే మరి దానిని ఒక ఆయుధంగా వాడుకుంటారు. మౌనంగా ఉంటే అవతల వ్యక్తిని బాగా వాత పెట్టవచ్చు. నేను నోరు మూసుకొని ఉంటే అవతల వ్యక్తి పిచ్చెక్కి ఒకలాగా ప్రవర్తిస్తాడు కాబట్టి అది జరగాలి, అది జరగడానికి నేను మౌనంగా ఉంటాను. కాదండి. ఎందుకంటున్నానంటే దేవుని యొక్క మౌనం వేరు, దేవుని యొక్క మౌనం వేరు. మీ ఇంట్లో ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉన్నారా? కొంతమంది యవనస్తులు, మా నాన్నగారు నాతో మాట్లాడండి, ఏదన్నా చెప్పుకోవాలంటే మా అమ్మకే చెప్పుకోవాలి, మా నాన్నగారు నాతో మాట్లాడటం మానేశాడు. అలాంటి నాన్నలు ఉన్నారా ఇక్కడ? ఈ మౌనాన్ని వదిలేసాడు, మాట్లాడండి పిల్లలతో. వాళ్ళు తప్పైనప్పటికీ మీరు రైట్ అయినా, మీరు రాంగ్ అయినా, ఏదైనా సరే మాట్లాడండి, వారు మీ పిల్లలు.
మాట్లాడడానికి టైం లేదండి అంటావా? అది సాకు కానే కాదు. సమయం నికాలో, సమయాన్ని కేటాయించండి. నేను ఈ స్టోరీ చెప్పాను, స్టోరీగా జరిగిన విషయం. గుంటూరులో బిఎడ్ కాలేజ్ కాంపౌండ్లో నేను ఒక కాలేజ్ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం. ఏడుస్తూ ఉంది. 3 గంటల సేపు ఆమెతో మాట్లాడాను. ఆమె ఒక దైవజనుని యొక్క కుమార్తె. గుంటూరులో ఆయన చాలా ఫేమస్, నేను పేరు చెప్పను. ఇంకా నేను ఆయన ఇద్దరం కలిసి కొన్ని సభల్లో స్పీకర్లుగా మేమే వెళ్ళాం. ఆమె సమస్య ఏంటంటే, ఒక అబ్బాయితో ప్రేమించింది. అబ్బాయి ఆమెను పాడు చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే మా నాన్న పేరు బదనాం అయిపోదు. అసలు జరిగింది ఏంటమ్మా అంటే, అసలు నీ వలలో ఎందుకు పడిపోయావు అంటే, మా నాన్నగారు నన్ను ప్రేమించడు. 10 సంవత్సరాల నుండి మా నాన్న నన్ను ముట్టుకోలేదు. అసలు మా నాన్నగారు నన్ను ఎప్పుడూ కౌగిలించుకోలేదు. మా నాన్నగారు నాతో సరిగా మాట్లాడ్డు. అందుకే నాతో మంచిగా మాట్లాడేవాడు ఒకడు దొరికాడు, నన్ను ముట్టుకుండేవాడు ఒకటి దొరికాడు. అందుకే వాంటో వెళ్ళిపోయాను. మీ మౌనం మీ కుటుంబానికి ప్రమాదకరంగా ఉందా? ఈరోజు మాట్లాడండి. మీ మౌనము మీ వివాహ జీవితానికి ప్రమాదకరంగా ఉందా? మాట్లాడండి. నేను రైట్ అండి, వాళ్ళు రాంగ్ అంటే పర్వాలేదు, ఇది మీ కుటుంబమే కదా. ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూ ఏమీ లేదు, ప్రతిష్ట విషయం ఏమీ లేదు. మాట్లాడుకోకపోయినందువల్లనే ప్రతిష్ట పోతుంది. మాట్లాడుకుంటే ప్రతిష్ట ఉంటుంది. అవతల వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నావు. ఏమంటావు? మౌనం అనేది మనకు చాలా అవసరం. అయితే బైబిల్లో ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉందాం, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడదాం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మౌనంగా ఉంటే కూడా ప్రమాదం, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మాట్లాడితే కూడా ప్రమాదం. అందుకే బైబిల్ మనకి ఇచ్చే ఆదేశం ఏంటంటే, ప్రతి దానికి సమయం ఉంది, మాట్లాడుటకును మౌనముగా ఉండుటకును. యేసుక్రీస్తు కూడా అవసరతను బట్టి మౌనం వహించాడు. అవసరతను బట్టి 7 మాటలు సిలువలో మాట్లాడాడు. అవసరతను బట్టి నువ్వు నోరు తెరిగి మాట్లాడవా అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఏముంటుందంటే, నువ్వు దేవుని కుమారుడువా అంటే అవును అన్నాడు. మళ్ళీ నోరు తెరిచాడు. ఈ దినాల్లో చాలామంది ఈ మౌనం వల్ల కష్టాల్లో ఉన్నారు. కమ్యూనికేషన్ అని అంటారు. చాలా కుటుంబాల్లో వివాహ జీవితాల్లో సమస్యలు ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఈరోజు మాట్లాడండి. మాకు మాటలు లేవండి, 6 నెలల నుంచి మాట్లాడుకోవట్లేదంటే ఇక్కడ గౌరవ ప్రతిష్టలు కాదు, తగ్గించుకో. యేసుక్రీస్తు మౌనంగా ఎందుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు మన కోసం. ఒకవేళ మీ కుటుంబంలో అలాంటి మౌనం అనే రోగం విసిగిస్తూ ఉంటే ఈరోజు దాన్ని పటాపంచలు చేసి యేసుక్రీస్తు మాట వినండి. దేవుడు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి. ఎవరితోనైనా సమాధాన పడాలనే పరిస్థితి ఉంటే సమాధాన పడండి. చాలా రోజుల నుండి నేను మాట్లాడటం లేదు. నా భార్యతో, నా భర్తతో, నా పిల్లలతో, మా అత్తగారితో, కోడలతో, ఏదైనా సరే మాట్లాడాలి. మాటల్లో విడుదల ఉంది, మాటల్లో విజయం ఉంది. ఇక్కడ గౌరవ ప్రతిష్టలు కాదు, దేవుని నామం మహింపరచబడాలంటే మాట్లాడాలి. ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు. నీ వాక్యం వినటానికి సహాయం చేశారు. విధేయత కలుగుటకు సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తునందు మీ ఆత్మలకు హృదయములకు తోడై ఉండునుగాక.